నేను అనేది మన ఈ పాస్ మిషన్ లో ఎంత వీళ్ళ దగ్గర స్టాక్ ఉందా రిసీవ్ చేసుకున్నారా లేదా? ఎన్ని ఉన్నాయి? 42 ఉన్నాయి. ఏంది దాని పరిస్థితి? ఓకే, అది కాదు నీ గొడవ నుంచి ఎంత వచ్చిందో నీకే క్లారిటీ లేదు కదా. పాత ఓబీ ఎంత ఉంది? ఓబీ 550 అంత ఉండాలి సార్. చూడండి ఈ పాస్ లో ఉంటారు. దాని ప్రకారంగా తేడా ఉంటే మరి ఇబ్బంది పడుతుంది. మొత్తం ఇక్కడ ఈ పాస్ ప్రకారం అన్ని రైస్ ఎండిఎం అంగన్వాడీ అన్ని కలిసి అన్ని 88 బ్యాగ్స్. ఫిజికల్ గా ఉన్నాయి చూడమ్మా. 88 బ్యాగ్లా సగం స్టాక్ 82కి 42 అంటే ఏం బాబు ఏంది సార్? ఇది 45 కేజీలు వస్తుంది సార్ బ్యాగ్. అది కేజీలు కూడా కాదు, కొన్ని కేజీలు లేక అడగట్లే. ఇప్పుడు ఇందులో 88 బ్యాగులు అంగన్వాడీ ఐసిడిఎస్ మన స్టార్టింగ్ నుంచి సార్ అది బ్యాలెన్స్ అలానే ఉంది. ఫస్ట్ ఎంటర్ నుంచి దీంట్లో వచ్చి 45 కేజీ వస్తాయి. వెయిట్ పెడితే 50 రాదు. వెయిట్ చూడండి. మీరు ఆడ వెయిట్ చేసి తెచ్చుకుంటావా లేదా? లేదు సార్, వాళ్ళే పంపించారు. అట్లా ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు పోయి తెచ్చుకోవాలి ఐడెంటిఫికేషన్ పెట్టి. కాదు బాబు, నేను చెప్పేది వింటావా? మీరు అక్కడ పోయి తెచ్చుకోవాలి. లేదు మేము రాలేంలే మీరే పంపించండి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పంపిస్తారు. మీరు ఎందుకు పోయి తెచ్చుకోవడం లేదు? మీది కదా బాధ్యత. 45 కేజీలు అంటా ఉన్నావు నువ్వు. బ్యాగ్ వెయ్యి, ఒక బ్యాగ్ చూద్దాం. డిఎం వచ్చారండి. మీకు బ్యాగులు 50 కిలోల వంతులు పంపిస్తున్నారా? బ్యాగులు 50 కిలోల వంతులు పంపిస్తారా? కౌంటింగ్ 50 ఎట్లా ఒప్పుకుంటాడు? కాదు బాబు, వాళ్ళు పంపిస్తే సర్లే తీలేము. అబ్బాయితో మా పని లేదమ్మా. మీకు ఇవి 49 కేజీలు ఉన్నాయి. నువ్వు ఆటోవాడికి కూడా 50 కిలోల బ్యాగ్ ఇచ్చేస్తావా? మరి మీరు ఎట్లా చేస్తా ఉన్నారు? మరి అదే గోడంకి పోండి మేడం కన్నా అడిగితే వాళ్ళు ఏదేదో చెప్తారు. ఇక్కడ రేణుగుంట నుంచి వస్తున్నాయి, కాళహస్తి నుంచి వస్తున్నాయి అని వాళ్ళు అంటారు. గోడంలో అయితే ఏందండి వీళ్ళకు బ్యాగుల ప్రకారం పంపిస్తా ఉన్నారు. అడిగినా సార్ రేణుగుంట నుంచి వస్తారు. ఇక్కడ మన కాటా పెట్టరు కదా సార్. అక్కడ కాటా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎందుకు కాటా పెడతారు? అక్కడ పెడతారు. మీరు అక్కడ పోయి కాటా వేసుకొని తెచ్చుకోవాలా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మాకు 45 కేలు వస్తా ఉంది బ్యాగు, వాళ్ళు మటుకు బ్యాగులు 50 కేలు వచ్చి మాకు దించిపోతా ఉన్నారు. ఆటో వాడికి మటుకు మేము పూర్తి స్థాయిలో తూకం ప్రకారం ఇవ్వాల్సి వస్తా ఉంది అంటా ఉన్నారు. తీసుకోమని చెప్పాను సార్. ప్రతి డీలర్ కూడా వెళ్ళమని చెప్పాను సార్. మన సర్కిల్ కూడా ఇచ్చారు సార్. మీరు 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 పోవాల్సిన బాధ్యత మీదమ్మా. అవును సార్, మేము పోవాలి. మీరు పోకుండా మాకు 45 కేలు వస్తా ఉంది అంటే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. మీరు పొయ్యి వాళ్ళు తూకం వేసి ఇవ్వడం లేదు అని కంప్లైంట్ చెప్పండి. అప్పుడు ఎవరినైనా సరే ఇంటికి పంపిద్దాం, ఎవరినైనా సస్పెండ్ చేపిస్తాం. ఇబ్బంది ఏం లేదు. చూసుకోవాలమ్మా మీరు. ఏందా తొక్కడా పొక్కడా మిషన్లు పెట్టుకొని అది తక్కువ ఇది తక్కువ. 50+ సార్ ఇది మరి 50 నువ్వు 45 అంటే చూసారు కదా సార్. 48 వచ్చింది. అది 50 ఉంది. నీ మిషన్ ప్రాబ్లం రా బాబు. అది 50 ఉంది. నువ్వు 45 అంటే చూపి, ఒకటి 45 చూపి. నాకెందుకు? ఒక 50 బ్యాగులు పోయి నీ దగ్గర 40 బ్యాగులు తుంచు చూద్దాం. కూర్చుందాంలే. నీకు అంతే చూద్దాం. నువ్వు అన్నావు కదా 45 అని. డిఎం గారు ఉన్నారు, ఆయన ఇచ్చే ఆయన 45 లేదు. నేను ఖచ్చితంగా మెహా అంటే ఒక అర్ధ కిలో అంటే వేరియేషన్ ఉంటుంది అంట. బస్తా లాగు ఏందో ఒకటి డొక్కులు పెట్టుకొని కుంటీది ఒకటి. అదేం మీరే లాగినట్టుండదు బొక్కేసి చూడు. అవును, ఏమి ఎన్నే మాట్లాడతాను నేను. ఇక్కడికి వచ్చినాక ఈ సరుకుకి సంబంధం. మీరు డీలర్ షాప్ పోయి మీరు తెచ్చుకోవాలి. మీది బాధ్యత. మేమా అంటే మీరేమేం వాళ్ళు దొంగలు అయితే మనం దొంగలం అవుతాం. ఏది బాబు 45? సరే ఇదంతా కాదు. స్టాక్ ఎంత ఉంది? ఏంది పరిస్థితి?
42 అంటే ఆడ మళ్ళీ లెక్కేయండి, ఎన్నిసార్లు లెక్కేస్తారు 82 బ్యాగులు ఉండాలి సార్ మిషన్ పోతుంది. బాబు? ఈ లెక్కదాని ప్రకారం 53 బ్యాగులు ఉండాలి నీ లోపల. 53 అది MDM సార్టెక్స్ ఉంది. మొత్తం అన్ని కలిపి చెప్పయ్యా, మొత్తం ఎన్ని బస్తాలు? 88 కానీ 42. ఏమైనాయి బాబు మిగతా బ్యాగులు ఏమైనాయి? 40 బస్తాలు తేడా నువ్వు కొన్ని అన్నది ఇంకో 2 బస్తాలు వదిలేసినావు. 42 ఉండాలి. ఎంఆర్ఓ గారు రమ్మని. డీడీ గారు అది ఆయన స్లిప్ ఇవ్వండి. ఎంఆర్ఓ గారు వచ్చారా మీ డీటీలు? మీ బయోమెట్రిక్ మీ మిషన్ ఉంది, బయోమెట్రిక్ స్టార్ట్ బయోమెట్రిక్ స్లిప్ బయట స్లిప్ చేస్తారు. ఎన్ని బ్యాగులు ఎక్స్ప్రెస్ ఉన్నాయి? తక్కువ ఉన్నాయి. ఎన్ని? 42 ఉన్నాయి సార్. MDM సార్టెక్స్ వయసు 17 క్వింటాలు చిల్లరం సార్. అది ఏమైంది? అదే సార్, అది లేవు ఇక్కడ. అదొక మిషన్ లో డిఫాల్ట్ ఉంది. సరే అది డిఫాల్ట్ అంటే వదిలేదు. టోటల్ గా అయితే 11 బ్యాగుల 11 బ్యాగులు వేరియేషన్ ఉందండి ఇక్కడ ఈ షాప్ లో. మొత్తం అయితే 40 చిల్లరే. తక్కువ ఉంచేది వాళ్ళకి. చూడండి మీ డిటి గారు, నేనేమంటున్నానంటే ఈ పాస్ మిషన్ లో రిసీవింగ్ మొత్తం టోటల్ గా అదే కదా బేస్. మనం మిగతా అన్ని అనవసరం కదా మనకు అని అడుగుతున్నాం మిమ్మల్ని. మన మాకు ఓఆర్ చూడండి, అది చూడండి, ఇది చూడండి, ఏం లేదు ఇక్కడ. ఈ పాస్ మిషన్ లో ఏముందో దాని ప్రకారం మీరు స్టాక్ ఉండాలా, ఉందా లేదా? వేరియేషన్ ఉంటే కేసు బుక్ చేయండి, 6A బుక్ చేయండి. మళ్ళా సంగతి మళ్ళా మీరు పంచనామా మొదలు పెట్టండి. ఏం లేదు ఇక్కడ. బుక్ చేసి ఇంటికి పంపించండి. మామూలు వరకే MDM చూడకుండానే 11 బ్యాగులు తక్కువ ఉన్నాయి. అది కూడా అడగండి. MDM ఏమైంది అది కూడా అడగాలి. అదే 17. MDM ఏమైంది? 17 బ్యాగులు ఉండాలి. అవి లేవు ఇక్కడ. 34 బ్యాగులు MDM ఉంది, అది కూడా వేరియేషన్ ఉంది. 11 బ్యాగులు మామూలు బియ్యం వేరియేషన్ ఉంది. దాదాపు 45 బ్యాగులు వేరియేషన్ ఉంది ఇక్కడ. సగం స్టాక్ పట్టుకెళ్ళినట్టుంటే మనం అక్కడ దీనికి సంబంధం లేదు కదా. పాత నెల CB ఈ నెలలో వచ్చినటువంటి స్టాక్ కలిపి ఇక్కడ ఉండవలసిందే. అంతే చూస్తే 44 బ్యాగ్స్ 84 ఉండాలట. అవి మొత్తం 17 క్వింటాల్స్ అంటే 34 బ్యాగ్స్ MDM. కాదండి, ఎవరు యాన బార్డర్ లో ఉందిలే ఈ అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు యాన కుక్కలతోటి ఇది ఈడాన దూరంలో ఉంది, దిక్కుముక్కు లేదు. ఎన్ని అమ్ముకుంటే ఏం పోతుంది? చూడండి సార్, రాయండి. చాలా వేరియేషన్. కేసు రాయమ్మా, ఇమీడియట్ కేసు రాయండి. ఏం లేదు, సీజ్ చేయండి షాపు. మొత్తం 40 బ్యాగ్స్ ఎక్కువ ఉంది. షార్టేజ్ ఉంది. 35 బ్యాగులు తక్కువ ఉన్నాయి ఈ షాప్ లో. 35 బ్యాగులు తక్కువ ఉన్నాయి. రాయండి ఇమీడియట్ గా. మేమే ఉంటాం త్వరగా. డిఎస్ఓ గారు మళ్ళా మేము పోతే మళ్ళా ఈ అంతా మారిపోతా ఉన్నాయి. మా ముందే రాసేసేయండి ఇమీడియట్ గా. మీరు రాయకుంటే మేము రాసేస్తాం. ఎంతలో పని డీడీ గారు రాసి పెట్టండి. ఏముందా, ఎంత స్టాక్ ఉంది, ఈ పాస్ ప్రింట్ తీయండి, తీసి పెట్టి మేము ఇటు పోతానే ఎవరెవరో ఫోన్ చేయడము ఏందేందో జరుగుతా ఉంది. ఇవన్నీ వద్దండి, తప్పు తప్పే. తన మన పర భేదాలు లేవు. ఎవరినైనా సరే పంపించడమే ఇంటికి. చాలా క్లియర్ గా చెప్పినా నేను. 10 నెలలు చెప్పినా, ప్రతి జిల్లా మొత్తం స్టేట్ అంతా చెప్తా ఉన్నా, ఎవరు ఎటువంటి తప్పులు చేసినా ఇంటికి పంపిస్తా అని. అది పట్టించుకోవడంలే. యామూలనో యాన్నో ఉందిలే, ఎవరు వస్తారులే అనుకుంటా ఉన్నారు. ఇవన్నీ కాదు. ఇట్స్ వెరీ సీరియస్. ఫుడ్ కమిషన్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్ లో పనిచేస్తా ఉంది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఎక్కడ కూడా ఎవరికి సంబంధం లే. ఒకరు వస్తారు అంతే, పోతా అంటారు. జ్ఞానం తెచ్చుకోవాలి. బయట కూర్చుంటాం. నాకు రాసి మాకు రిపోర్ట్ పెట్టండి నాకు ఇప్పుడే.